వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఎంతో ఊపు వచ్చిందన్నారు కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు. కాంగ్రెస్ కార్యకర్తల నేతల్లో నూతన ఉత్తేజాన్ని షర్మిల నింపుతున్నారని పేర్కొన్నారు. కృష్ణపట్నం పోర్టు రాజశేఖర రెడ్డి హయాంలో ఏర్పాటు చేస్తే జగన్ రెడ్డి హయాంలో దాన్ని ధారాదత్తం చేశారని విమర్శించారు. పోర్టు టెర్మినల్ ఉద్యోగులకు తామున్నామని భరోసానిస్తున్న మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజుతో మా నెల్లూరు ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం పోర్టు సంబంధించి అయితే ఉద్యోగులైతే ఇక్కడ మాజీ కేంద్ర మంత్రి అయిన పల్లం రాజు గారికి అయితే మొరపెట్టుకున్నారు. మా సమస్యలు ఎలా ఉన్నాయి సార్, పరిష్కరించండి అని. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడి తెలుసుకున్నాం. చెప్పండి సార్, అసలు ఏ సమస్యలు వాళ్ళు మీ దృష్టికి తీసుకొచ్చారు, మీరు ఏమైనా హామీ ఇచ్చారు, అసలు ముందుగా ఏమైనా అడుగులు వేసి వారి సమస్యకి పరిష్కారం చూపేందుకు కూడా మార్గం ఏ విధంగా చూపిస్తారు? ఇప్పుడే కృష్ణపట్నం పోర్టులో పనిచేసే కార్మికులందరూ రావడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పింది ఏమిటంటే కంటైనర్ ట్రాఫిక్ అంతా కూడా కృష్ణపట్నం నుంచి మరి వేరే పోర్టుకి డైవర్ట్ చేస్తున్నారు. దానివల్ల మా జీవనోపాధి మరి దెబ్బతింటుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. నాకు తెలిసిందంటే సుమారు 10,000 మంది కార్మికులకి ఈ ఎఫెక్ట్ జరుగుతుందనేది తెలుస్తుంది. చాలా దురదృష్టమైన పరిస్థితి. ఇది కేవలం ప్రైవేటైజ్ చేసి మరి ఒక అదానీ సంస్థ చేతిలో పెట్టడం వల్ల జరిగిన దురదృష్టమైన పరిణామం ఇది. ఎందుకంటే ప్రైవేట్ సంస్థ చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి లోకల్ ఎంప్లాయీస్ దృష్టి పెట్టుకోకుండా కూడా నిర్ణయాలు తీసుకుంటారు. చాలా దురదృష్టమైన పరిస్థితి. అయితే గతంలో మీరు ఉన్నప్పుడు, మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ అయితే చాలా కార్యక్రమాలు చేశారు. అయితే కూడా ఇప్పుడు ఈ పోర్టుకి ఆయన ఆద్యం పోస్తారు. కానీ ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు ఇది కాపాడడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈనాడు రాష్ట్ర ఇంట్రెస్ట్ కాపాడుకునే పరిస్థితిలో గతంలో తెలుగుదేశం లేదు, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం కూడా లేదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ రావడం ముఖ్యం. ఎందుకంటే ఏవైతే కోర్ ఇంట్రెస్ట్ ఉన్నాయో, ఇలాంటి పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పోలవరం ప్రాజెక్ట్ కానీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే సంపాదించగలదు. రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఊపు వచ్చిందని చెప్పవచ్చా? షర్మిల గారు పీసీసీ అధ్యక్షుడిగా పదవి చేపట్టిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా మీరు కూడా పర్యటిస్తున్నారు? ఏ విధంగా స్పందన వస్తుంది ప్రజలు? స్పందన చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే అసలైన విషయాలు ఆవిడ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కూడా ఇప్పుడు షర్మిల పాదయాత్ర మామూలుగా పాదయాత్ర కూడా త్వరలో చేపట్టబోతున్నారు. అయితే పీసీసీ అధ్యక్షురాలు పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాల్లో కూడా తన వంతుగా ఇక్కడ మొత్తం ఉత్తేజపరుస్తున్నారు. అయితే ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు అయితే కృష్ణపట్నం పోర్టు ఉద్యోగులు మాత్రం తన వంతు భరోసా ఇచ్చారు. అయితే త్వరలో దీని మీద ఒక సమస్యను కూడా పరిష్కరించేందుకు కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, ఇంద్రబాబు.